గ్రామీణ ప్రాంతాల్లో కోతుల ముప్పు తీవ్ర రూపం దాల్చిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ సమాఖ్య డిమాండ్ చేసింది. హైదరాబాద్ సోమాజిగూడలో అఖిలపక్ష నేతలు, నిపుణులతో నిర్వహించిన సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 240 మండలాల్లో కోతుల వల్ల 30% పంట నష్టం జరుగుతోందని, హిమాచల్ ప్రదేశ్ తరహాలో వీటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని కోరారు. సాగుదారులను కాపాడేందుకు ఈ విషయాన్ని తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కోతుల సమస్య నాకు తెలిసి నేను రాజకీయాలలో అప్పటికే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఈ సమస్య మొదలైంది. ఆ తొలి రోజులలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులను, మంత్రిని సంప్రదించడం జరిగింది. కానీ సరి అయిన నివారణ ఉపాయం మాకు దొరకలేదు. అప్పట్లో కోతులను నిరోధించడానికి కొండగలను పెట్టుకోవడం కానీ, కుక్కలను పెంచుకోవడం కానీ, గులేళ్లతో భయపెట్టించడం కానీ, పెద్ద పెద్ద ధ్వనితో వాటిని పారదోలడం కానీ, కుటుంబ నియంత్రణ బీఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత కుటుంబ నియంత్రణ కూడా ప్రయత్నం చేసింది.